క్షమాపణ చెప్పడానికి ఆదితో సహా నారాయణ ఇంటికి వచ్చిన ప్రతాప్ తెలుసుకున్న భయంకరమైన నిజం. షాక్లో మహాలక్ష్మి. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. మొత్తం మీద ఇక ఆది చేసినటువంటి పనికి మహాలక్ష్మి చాలా బాధగా ఉంది. నన్ను ఆదరించి నాకు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసి వీళ్ళంతా కూడా నా కోసం శ్రమ పడుతూ ఎప్పటికప్పుడు వీళ్ళు నన్ను బాగా చూసుకుంటూ ఉంటే చివరికి నేను మా మామగారిని ఇక్కడికి తీసుకొచ్చి ఆది చేతిలో బలయ్యేలా చేశాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. నారాయణను హాస్పిటల్లో చేర్పించి తనకు ట్రీట్మెంట్ చేయిస్తూనే మాధవకు ఫోన్ చేసి విషయం చెప్తుంది. ఇక మాధవ అయితే అక్కడి నుంచి బయలుదేరి యాదగిరి గుట్టకి వచ్చి నారాయణ పరిస్థితి చూసి ఏడుస్తూ ఉంటాడు. నాన్న, నువ్వున్నా లేకపోయినా మేము ఇప్పటి వరకు బ్రతికాం, కానీ ఇప్పుడు మేము నువ్వు లేకుండా బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్నాం. నువ్వు జైల్లో ఉన్నంతకాలం మా నాన్న ఎలా ఉన్నాడో అని చెప్పి బాధపడుతూ ఉన్నాం. ఇప్పుడు పెద్దాడమయ్యాక నీ అండతోనే మేము ఈరోజు బ్రతుకుతున్నాం. నీకు కోపం ఎక్కువ అని తెలుసు, కానీ అంతకు మించిన ప్రేమ మా మీద ఉందని మాకు తెలుసు. నువ్వు త్వరగా కోలుకో, ఇంటికి వెళ్ళిపోదాం. జరిగింది జరిగింది, బాధపడకు అంటూ ఉంటే, పర్వాలేదురా, నేను బాగానే ఉన్నాను, అమ్మాయికి ఏం కాలేదు కదా అంటాడు నారాయణ. లేదు నాన్న, మహాలక్ష్మి సేఫ్గా ఉంది, మహాలక్ష్మికి ఏమీ కాలేదు అని చెప్పేసి చెప్తాడు. ఇక ఇటు నుంచి మాధవ అయితే, ఇక అమ్మాయిని తీసుకుని మీరు వెళ్ళండి, నాకు కాస్త తగ్గాక నేను వస్తాను అంటే, వద్దు నాన్న, అందరం కలిసే వెళ్దాం అని చెప్పి ఇక మాధవ యాదగిరి గుట్టలోనే పని చూసుకుని పనికి వెళ్ళటం మొదలు పెడతాడు. చక్రి అయితే అక్కడే కార్ ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళి ఒక వారం రోజులకి నాకు పని ఇవ్వండి అని చెప్పని అడిగి పని చేసుకుంటూ ఉంటాడు. ఇక కన్న అయితే కాలేజ్కి సెలవు పెట్టి అక్కడే కూర్చొని చదువుకుంటూ ఉంటాడు. ఇక వీళ్ళు ఇలా చేస్తూ ఉండడాన్ని చూసి మహాలక్ష్మి బాధపడుతుంది. ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబం ఇప్పుడు ఎలా అయిపోయింది, అదంతా నా వల్లే అనుకుంటూ ఉంటే, కేశవ అక్కడ బైక్ మెకానిక్ షెడ్కి వెళ్ళి రోజు కూలికి పనిచేస్తూ ఉంటాడు. ఇలా వీళ్ళందరూ కూడా అక్కడ ఖాళీగా ఉండకుండా నారాయణను చూసుకుంటూనే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండగా, ఇక వారం రోజులకి నారాయణను డిశ్చార్జ్ చేస్తారు డాక్టర్లు. నారాయణను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నారాయణ కాస్త సెటిల్ అయ్యి, పర్వాలేదు నేను బాగానే ఉన్నానురా అంటే, నాన్న ఇవాళ నుంచి నువ్వు బయట పడుకోకు, లోపలే పడుకో అని చెప్తాడు. ఇక కేశవ ఎందుకురా అంటే, ఏమో ఏ రోజు ఎలాంటిదో మనకేం తెలుసు నాన్న, ఒకవేళ ఆయన మళ్ళీ వచ్చి నీ మీద అటాక్ చేస్తాడేమో, నిన్ను చంపేస్తాడేమో తెలియదు కదా అంటూ ఉంటే, వాళ్ళు అలాంటి మనుషులు కాదులేరా, వాళ్ళకి మహాలక్ష్మి కావాలి, అందుకోసమే అక్కడ అలా రియాక్ట్ అయ్యారు అంతే, నువ్వేం కంగారు పడకు అని చెప్తాడు నారాయణ. సరే నాన్న, సరే అయితే అని చెప్పని అంటారు. ఇలా కుటుంబం అంతా కూడా మొత్తానికి నారాయణని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. నిజమే, ఈరోజు నేను ఈ విషయాన్ని సింపుల్గా తీసుకుని వదిలేస్తే రేపటి రోజున నిజంగానే మళ్ళీ నా విషయంలో వీళ్ళు ఇంటికి తీసుకెళ్ళాలి అనే ఆత్రంలో ఎవరినైనా ఏమైనా చేస్తే చెప్పలేం. ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చేస్తారు అని ఆలోచించి మహాలక్ష్మి ప్రతాప్కి లలితకి ఫోన్ చేస్తుంది. ఇద్దరూ ఒకే చోట ఉండి నాతో మాట్లాడండి అంటుంది. ఇక ప్రతాప్ తన ఫోన్లో స్పీకర్ ఆన్ చేసి, మీ అమ్మ పక్కనే ఉంది, మాట్లాడు అని చెప్పని అంటే, ఏమ్మా కొడుకుని చాలా గొప్పగా పెంచావు కదూ అంటుంది. ఏమైంది, ఎందుకలా మాట్లాడుతున్నావు, అయినా వాడి జోలు నీకెందుకు అని అంటే, మరి నా గురించి వాడికెందుకమ్మా, నువ్వేమైనా చెప్పి పంపించావా, మీ చెల్లెలు యాదగిరి గుట్లో అడుగు పెడితే దాన్ని ఇంటికి ఈడ్చుకురా అని చెప్పి అంటే, నేనెందుకు అలా చెప్తాను, అలా చెప్పేదాన్నే అయితే ఆ రోజు నువ్వు వెళ్ళిపోతుంటే నిన్ను తలుపులేసి లోపలే బంధించుండేదాన్ని కదా అంటుంది. ఏ నాన్న, మీరు చెప్పి పంపించారా, మహాలక్ష్మిని కొట్టి తిట్టి చంపైనా ఇంటికి తీసుకురా అని చెప్పి అని అనగానే, నేను చెప్పలేదు, నాకు అవసరం కూడా లేదు అంటాడు. మరి అటువంటప్పుడు ఆది ఎందుకు ఈ పని చేశాడు నాన్న అంటుంది. ఏం చేశాడు అని చెప్పి ప్రతాప్ అడుగుతాడు. ఏం చేశాడో ఇప్పటికీ 10 రోజులు అవుతోంది, మీ దాకా విషయం రాలేదన్నమాట అంటుంది. 10 రోజులా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదంటే, 10 రోజుల క్రితం నేను యాదగిరి గుట్టకి వచ్చాను, కాలేజీకి వెళ్ళి నా సర్టిఫికేట్స్ కోసం రీఅప్లై చేశాను, వాళ్ళు ఒక 1 వీక్లో వచ్చి తీసుకోండి అని చెప్పారు.
సరే అని చెప్పేసి ఇక నేను బయటకు వచ్చేశాను. అలా బయటకొచ్చి కారు ఎక్కబోతూ ఉండగా ఆది నేను అక్కడికి వచ్చాననే విషయం తెలుసుకుని కాలేజ్కి వచ్చి నాన్న రచ్చ చేశాడు. నిన్నింటికి తీసుకెళ్ళటమే నా పని అని చెప్పేసేసి నన్ను లాక్కు వెళ్ళబోతూ ఉంటే మా మావయ్య అడ్డొచ్చారు. మా మావయ్యని కత్తిపెట్టి పొడిచేశాడు. అలా కత్తిపెట్టి పొడిచినటువంటి ఆది మా మామగారిని పూర్తిగా చంపే వరకు పొడవాలనే ప్రయత్నం చేసేసరికి ఈలోపు నేను గబగబా బయటకొచ్చి అడ్డుగా నుంచున్నాను. దాంతో ఆది కత్తి కింద పడేసి వెళ్ళిపోయాడు. మా మామగారిని యాదగిరిగుట్టలో హాస్పిటల్లో జాయిన్ చేసి చక్రికి వాళ్ళందరికీ ఫోన్ చేసి అక్కడికి రప్పించాను. వారం రోజులు అదే ఊళ్ళో వాళ్ళు పనులు వెతుక్కుని పనులు చేసుకుంటూ ఇట్నుంచి మా మామయ్య గారిని చూసుకుంటూ ఎన్ని తిప్పలు పడ్డారో ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకే తెలుసు. ఎందుకు నాన్న ఇదంతా? నాతో మాట్లాడాలనుంటే నాతో మాట్లాడాలి కదా, అంతేకాని మనుషుల్ని చంపేస్తారా? చెప్పండి. ప్రాణాలు తీసి మరీ మహాలక్ష్మిని మీ ఇంటికి తీసుకెళ్లేంత అవసరం ఏముంది నాన్న? నా సర్టిఫికెట్స్ కూడా కాల్ చేశారు. నాకు భవిష్యత్తు లేకుండా చేశారు. ఇంకా ఏం మిగిలింది ఈ మహాలక్ష్మిని తీసుకెళ్ళటానికి అంటే? చూడమ్మా, ఇదంతా నాకు తెలీదు. అసలు ఆది ఇంత పని చేస్తాడని కూడా నేను ఊహించలేదు అని అంటాడు ప్రతాప్. అయితే చేస్తాడని ఊహించకపోవటం ఏంటి నాన్న? చేశాడు అని చెప్పని అంటూ కనీసం ఇంత పెద్ద పని చేసి ఇంత ఇదిగా కుటుంబం మొత్తాన్ని బాధపెట్టి హాయిగా ఎలా కూర్చున్నాడు కనీసం మీకు చెప్పకుండా అని అంటుంది మహాలక్ష్మి. ఆది అని గట్టిగా అరుస్తాడు ప్రతాప్. ఇక ఆది అయితే వస్తాడు. ఏం డాడీ అని అంటే, మహాలక్ష్మి ఫోన్ చేసింది అని అనగానే జేంటంట అంటాడు. ఏంటంటానా? నువ్వు చేసిన పని గురించే మాట్లాడుతోంది. నువ్వెందుకు అలా చేసావంటే నేనేం చేశాను డాడ్ అంటాడు. ఎందుకు వాళ్ళ మామగారిని కత్తితో పొడిచావు అని అడిగేసరికి అడ్డొచ్చాడు కాబట్టి పొడిచాను, లేకపోతే నాకేం అవసరం ఆయన జోలికి వెళ్ళటానికి అని అంటాడు. నీకేం అవసరం ఆయన జోలికి వెళ్ళటానికి అన్నప్పుడు నువ్వెందుకు ఆ పని చేసావు? ఆయన్నెందుకు కత్తితో పొడిచావు అని అంటాడు. అనేసరికి పొడిచి వదిలేశాను, అంతవరకు సంతోషించమనండి. నేను నిజంగా చంపాలనుకుంటే వాడి ప్రాణం అనేది మిగలదు అని అంటాడు. దాంతో ఇక వెంటనే ప్రతాప్ అయితే, అంటే ప్రాణాలు తీసేంత పెద్దవాడివి అయిపోయావన్నమాట అని అంటే, లేదు డాడ్, నేను ప్రాణం తీయాలి అనుకోలేదు. జరిగిందేంటో మహాలక్ష్మి చెప్పింది కదా, అనుకోకుండా జరిగిపోయింది. ఇప్పుడు ఏమంటారు దానికి అని అనగానే, అంత సింపుల్గా ఎలా చెప్తున్నావు? ముందు వాళ్ళ ఇంటికి వెళదాం పదా అంటాడు. ఎవరింటికి అంటాడు. ఇక ఆది అయితే, ఇంకెవరింటికి? మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి అంటాడు ప్రతాప్. మహాలక్ష్మి వాళ్ళ ఇంటికా? అక్కడికి రావాల్సిన అవసరం నాకు లేదు, నేను రాను అని చెప్పని అనగానే, ఓహో, అక్కడికి రావాల్సిన అవసరం నీకు లేదా? నువ్వు రావా? సరే అయితే అలాగే కానివ్వు. నీకు అవసరం లేకపోయినా నువ్వు రాకపోయినా నేను ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటాడు ప్రతాప్ అయితే. దాంతో ఇక వెంటనే, ఎందుకు ఊరుకోరు? నేను ఎవరికి ఏమీ చెప్పాల్సిన పని లేదు అని చెప్తున్నాను కదా అని ఆది అంటే, నువ్వు రావాలి, క్షమాపణ చెప్పి తీరాలి. ఇది నా నోటీసులో లేకుండా నాకు తెలియకుండా జరిగినటువంటి పని. దీనికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు, నేను బ్లేమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి పద ముందు అంటూ ఉంటే లలిత కూడా ప్రతాప్కి సపోర్ట్ చేస్తుంది. నువ్వు చేసింది తప్పు కదరా, ఎందుకు ఇలా చేశావు అని చెప్పని అంటూ ఉంటుంది. దాంతో ఇక ప్రతాప్ అయితే, పద అర్జెంటుగా మనం వెళ్ళాలి నడు అని చెప్పని అంటూ ఉంటాడు. దాంతో ఇక ఆది తప్పని పరిస్థితుల్లో హారిక కూడా వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్పిరండి అనడంతో ఇక బయలుదేరుతాడు ప్రతాప్ వాళ్ళతోటి. ఇక అందరూ కలిసి మహాలక్ష్మి ఇంటి దగ్గరికి, అంటే ఆ ఊరిలోకి వస్తారు. మేము ఆల్రెడీ మీ ఊరికి వచ్చేసాం, లొకేషన్ సెండ్ చెయ్యి, వచ్చేస్తాము అని చెప్పని అంటాడు ప్రతాప్ అయితే. దాంతో ఇక మహాలక్ష్మి లొకేషన్ సెండ్ చేస్తుంది. ఇక అందరూ కలిసి ఇంటి దగ్గరకు వస్తారు. ఏంటి ఇది ఇల్లా అని చెప్పని అంటాడు ఆది. ఏం డాడ్, ఇలాంటి ఇంట్లో నుంచి నేను ఒక మనిషిని చంపితే తప్ప అనగానే, మాట్లాడకుండా పద అని చెప్పి తీసుకొస్తాడు. ఇక అందరూ కలిసి లోపలికి వెళ్తారు. లోపల లలిత, హారిక, ఆది, ప్రతాప్ అందరూ కూర్చుంటారు. చుట్టూ చూస్తూ ఉంటాడు ప్రతాప్ అయితే. చాలా చిన్నిల్లు, ఎలా ఉంటున్నావు మహా అంటే, ఇంత చిన్నింట్లో నాకంటూ ఒక రాజ్మహల్ ఏర్పాటు చేశారు నాన్న, రండి చూపిస్తాను అని తన గది ఓపెన్ చేస్తుంది.
గదంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. మహాలక్ష్మి చాలా చక్కగా సర్దుకుని అంతా కూడా నీట్గా తయారు చేసుకుంటుంది. ఇక చూసినటువంటి ప్రతాప్ అయితే, బాగుంది, బాగా రెడీ చేసుకున్నావు, కానీ ఇలా ఎంతకాలం మేనేజ్ చేసుకుంటూ బ్రతుకుతావు అని అంటుంది. అంటాడు. ఆ మాటకి మేనేజా? ఏం మేనేజ్ చేస్తున్నాను? ఇక్కడ ఏముందో మీకు అది కనిపిస్తోంది కదా, ఇదంతా నాకు తెలిసే నేను ఇక్కడ అడ్జస్ట్ అయి ఉంటున్నాను అని అంటుంది. ఎందుకు అడ్జస్ట్ అయి ఉండాలి నువ్వు అంటే, నన్ను అర్థం చేసుకున్నటువంటి మనిషి ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను అడ్జస్ట్ అయి ఉంటాను అని అంటుంది మహాలక్ష్మి. అంటే నిన్ను మేము అర్థం చేసుకోలేదా అని అంటాడు ప్రతాప్. అయితే అర్థం చేసుకోకపోవటం వల్లే కదా నాన్న నేను ఇంట్లోంచి బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ మహాలక్ష్మి మాట్లాడేసరికి, అయిపోయిందేదో అయిపోయింది, నువ్వు ఇంటికి పద అని అంటాడు ప్రతాప్. ఇప్పుడు మీరు దేనికి వచ్చారు? ఇంటికి తీసుకెళ్ళటానికా అని అడుగుతుంది. కాదు, నారాయణ గారికి ఆదితో క్షమాపణ చెప్పించడానికి అనగానే, ఇక వెంటనే ఆ పని కానిచ్చుకుని బయలుదేరండి, నన్నింటికి తీసుకెళ్దామనే ఆలోచనలు మీరు పెట్టుకోకండి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు మహా? నాకు అసలు అర్థం కావట్లేదు, నీ ఆలోచన ఏంటి? నువ్వేంటి? చదువుకున్న పిల్లవే కదా అంటూ ఉంటే, నాకు అన్నీ తెలిసే నేను చేస్తున్నాను, ఏం చేస్తున్నానో నాకు తెలుసు, వదిలేయండి డాడ్ ప్లీజ్ అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఈలోపు నారాయణ బయటికి వెళ్ళి వస్తాడు. ఇంటి ముందు పెద్ద కారు చూసి లోపలికి వచ్చి, ఎవర్రా అంటూ ఉంటే, ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి, మహాలక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న అంటే, చూశాను, ఆయన గారు ఆ మహాలక్ష్మి అన్నయ్య కదా అంటే, అది అంటూ ఉంటాడు. ప్రతాప్ వెంటనే, నారాయణ గారు, జరిగిందేదో జరిగిపోయింది, మహాలక్ష్మిని మా ఇంటికి తీసుకెళ్ళి తీరాలి అనే ఆరాటంలో వాడు తప్పు చేసేశాడు, కాబట్టి మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాడు అని అంటే, నేను క్షమించేంత గొప్పవాడినేం కాదులేండి, చెల్లెల మీద తనకున్న ప్రేమ తనతో అలా చేయించింది, వదిలేయండి అనగానే, చూశారుగా నాన్న ఎంత గొప్ప సంస్కారవంతులో, కానీ మనమే చదువుకున్న మూర్ఖులం, చదువు ఎక్కువైపోయిన మూర్ఖులం అంటూ ఉంటే, ఇక ఆది అయితే, మహా నువ్వు మాట్లాడుకో అంటాడు. ఎందుకు మాట్లాడొద్దన్నయ్యా? ఎందుకు మాట్లాడొద్దు? నువ్వు చేసిన పని వల్ల నేను ఇక్కడ తల ఎత్తుకోలేకపోతున్నాను తెలుసా? అసలు మా మామగారికి ఇంకేదన్నా జరుగుంటే ఈ నలుగురు అన్నదమ్ములు ఏమైపోయేవాళ్ళు? వీళ్ళందరికీ నేను ఏం సమాధానం చెప్పుకునేదాన్ని? ఆలోచించవా? ఏదైనా పని చేసే ముందు అసలు ఏది తోస్తే అది చేసుకెళ్ళిపోవడం నీకు చిన్నప్పటి నుంచి అలవాటు కదా అని అంటుంది. ఇక ఇట్నుంచి మహాలక్ష్మి అయితే, ఈలోపు ప్రతాప్, మీరిద్దరూ ఆగుతారా అంటూ, ఆది ఆయనకి క్షమాపణ చెప్పు అని చెప్పని అంటాడు. దాంతో ఇక ఆది అయితే నిలబడి, సారీ అండి అని చెప్పని అంటాడు. పర్వాలేదులే బాబు, ఇప్పుడు ఏమైంది? క్షమాపణ చెప్తేనే పనులు జరుగుతాయా ఏంటి? కాదు కదా, అయినా నాకు తగ్గిపోయింది, నేను కూడా ఇంటికి వచ్చేసాను, ఇంకేంటి అని చెప్పని అంటాడు. అన్న తర్వాత ఇక ఆది నారాయణ దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని, దయచేసి ఈ తప్పుకి మీరు మా చెల్లెలకి అంటూ ఉంటే, అసలు దీనికి దానికి సంబంధం ఏంటయ్యా? నువ్వు నేను ఊహించని విధంగా కొట్టుకోవాల్సి వచ్చింది, కొట్టుకున్నాం, అయిపోయింది, ఇంకా దీని గురించి మహాలక్ష్మిని అంటూ ఆవిడ మా ఇంటి దేవతయ్యా, మా బంగారు తల్లి అని చెప్పేసి అనేసరికి ఇక ఆది అయితే సైలెంట్గా పక్కకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇక వెంటనే నారాయణ, అమ్మ భోజనాలు ఏర్పాటు చేద్దాం అంటే, అవసరం లేదు మావయ్య, వాళ్ళు మన ఇంట్లో తినేంత తక్కువ రేంజ్ వాళ్ళు కాదులే, వాళ్ళ రేంజ్ వేరు అంటూ ఉంటే, పర్వాలేదు మేము ఇక్కడ భోంచేస్తాం అని అంటాడు ప్రతాప్. ప్రతాప్లో ఈ మార్పు, ఈ ఆలోచన విధానం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మహాలక్ష్మి. ఎందుకంటే ప్రతాప్ అసలు ఎవరింటికి వెళ్ళడు, వెళ్ళినా ఎవరింట్లో భోంచేయటానికి అస్సలు ఇష్టపడడు. ఇక భోంచేయాల్సిన పరిస్థితి వస్తే కనుక తనకి కావాల్సింది మాత్రమే తను బయట నుంచి ఆర్డర్ చేసుకుని భోంచేస్తాడు. అవసరమైతే అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఆర్డర్ పెడతాడు తప్ప వేరే వాళ్ళు వండినవి తినడు. అలాంటి అతను ఇప్పుడు ఇలా మాట్లాడటం తనకు అసలు ఏమీ అర్థం కాదు. ఇదొక రకమైన స్ట్రాటజీ ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఈ లోపులో ఏం జరుగుతుంది అంటే, ప్రతాప్ అయితే ఆ ఇల్లంతా చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండగా అక్కడ ఒక
ఫోటో కనపడుతుంది. ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ ఫోటో అని అనగానే ఈ ఫోటో అంటూ మాధవ వచ్చి మా అమ్మగారి ఫోటో అని చెప్తాడు. ఓ, మీ అమ్మగారి ఫోటోనా అని అనగానే అవును, ఈవిడ మా అమ్మగారు అని చెప్తాడు. ఇక అంతే, ఒక్కసారిగా ప్రతాప్ ఆ ఫోటోని చేతుల్లోకి తీసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. నారాయణ, ఎందుకు బాధపడుతున్నారు? ఆ ఫోటోని చూసి మీరెందుకు బాధపడుతున్నారు అని అనేసరికి ఇక ప్రతాప్, ఈవిడ మీకు ఎలా తెలుసు? మీ ఇద్దరికి ఎలా పరిచయం అని అంటే ఇక అప్పుడు ఒక్కసారిగా విషయం మొత్తం నారాయణ బయట పెడతాడు. నేను ఒక ఊరికి వెళ్ళాను. ఆ ఊర్లో పనులు చేసుకుంటూ ఉండగా ఒక అమ్మాయిని ఒక రోజున చాలామంది ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆ ఇబ్బంది పెడుతున్నటువంటి టైంలోనే నేను తనని కాపాడాను. ఇక అప్పుడు ఆ అమ్మాయి నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అని చెప్పింది. ఎందుకు అంటే నేను ఒకటి చదువుకోవాలనుకుంటే మా ఇంట్లో వాళ్ళు వేరే చదివిస్తానంటున్నారు. నాకు అది వద్దు అన్నా వాళ్ళు వినట్లేదు. నాకు అలా బలవంతంగా చదవడం ఇష్టం లేదు. అందుకే చచ్చిపోవాలనుకుంటున్నాను అని చెప్పింది. దాంతో ఇక నేను అలా అనకూడదండి, మీరు వెళ్ళి మీ వాళ్ళతో మాట్లాడండి అని సర్ది చెప్పాను. తను వాళ్ళతో మాట్లాడింది. వాళ్ళు కూడా విన్నారు. ఆ తరువాత తనకిష్టమైన చదువు చదువుకుంది. కానీ తను మాత్రం నా మాటలతో నాకు చాలా రకంగా దగ్గరైంది. ఇంకా చెప్పాలి అంటే నేను లేనిదే బ్రతకలేను అనే పరిస్థితికి వచ్చింది. చాలా చిన్న వయసులోనే ప్రేమలో పడిపోయింది. తన చదువంతా పూర్తి చేసుకున్న తర్వాత మనం వెళ్ళి పెళ్లి చేసుకుందామని అడిగింది. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా అని చెప్పాను. మా ఇంట్లో వాళ్ళని వదిలేసి వస్తాను అంది. తాను ఏదో ఊరికే అంటుందిలే అనుకున్నాను. కానీ ఆ రోజు సాయంత్రానికే సూట్ కేసు సర్దుకొని నా దగ్గరకు వచ్చేసింది. ఏంటిలా చేశావు? వాళ్ళు బాధపడతారు కదా అంటే నాకు నువ్వు ముఖ్యం, నీ ప్రేమ ముఖ్యం అని చెప్పింది. నేను నిన్ను ఎలా పోషించగలను, ఎలా బ్రతికించగలను అని కూడా చెప్పాను. కానీ తను మాత్రం అస్సలు వినలేదు. ఇక అక్కడి నుంచి నన్ను తీసుకెళ్తావా లేక నన్ను చచ్చిపోమంటావా అంటే ఏమీ మాట్లాడలేక తనను తీసుకొని ఈ ఊరికి వచ్చేశాను అని చెప్తాడు నారాయణ. మా అక్క ఆ రోజున అడిగినప్పుడు మేమందరం ఒప్పుకునుంటే బాగుండేది అంటాడు. మీ అక్క ఏం మాట్లాడుతున్నారు అని అంటే అవును, ఈవిడ ఎవరో కాదు, మా సొంత అక్క. నేను ఒక అతన్ని ప్రేమించాను. అతనికి డబ్బు లేదు, పరపతి లేదు, చదువు లేదు, హోదా లేదు, కానీ మంచి మనస్సుంది. నా కోసం జీవితాంతం నా పక్కన నిలబడేటటువంటి ధైర్యం ఉంది అని చెప్పి మమ్మల్ని ఎంతగానో కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. కానీ మేం మాత్రం ఆ విషయంలో అస్సలు తనని నమ్మలేదు సరికదా, వెళ్ళడానికి వీల్లేదు అని మేము చాలా వరకు కూడా ఆపేశాం. కానీ తను మాత్రం ఉండే ప్రసక్తే లేదు అని అక్కడి నుంచి డైరెక్ట్గా బట్టలు సర్దుకొని వచ్చేసింది. అవి కూడా తను ట్యూషన్స్ చెప్పి తను పార్ట్ టైమ్స్ చేసి సంపాదించుకున్న డబ్బుతో కొనుక్కున్న బట్టలు మాత్రమే తీసుకొని వచ్చింది. నిజంగా మా అక్క చాలా చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషి. తను ఎవరితో వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో తెలియక మేము ఎంతగానో వెతికాం. మేము చిన్నపిల్లలం అవ్వడం, మాకు ఎక్కడ వెతకాలో తెలియకపోవడం, మా నాన్న ఇక తనకు తెలిసినటువంటి రేంజ్లో తను ప్రయత్నించడం జరిగింది. కానీ తన గురించి ఇంత కూడా జాడ తెలియలేదు. దాంతో ఇక మేమంతా చాలా బాధపడ్డాం అని అనుకుంటూ ఇక అక్కడి నుంచి ప్రతాప్ కుర్చీలో కూలబడిపోతాడు. నారాయణ, అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఆవిడ మీ అక్క అని అంటాడు. అవును, ఈవిడే మా సొంత తోడబుట్టిన అక్క. నేను మా అక్క తప్ప ఇంకా ఎవ్వరూ లేరు మా నాన్నగారికి. మా అమ్మగారు కూడా మా చిన్నతనంలోనే చనిపోయారు అని చెప్తూ ప్రతాప్ కళ్ళనీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు మాధవ మావయ్య గారు అని అంటాడు. షాక్ అయిపోతాడు ప్రతాప్. ఇప్పటి వరకు మీరు కేవలం మహాలక్ష్మికి తండ్రి, ఇప్పుడు మీరు మా మేనమామ. ఈ విషయం తెలిసాక ఇంకా మిమ్మల్ని మేము దూరం చేసుకోలేం. మహాలక్ష్మికి చక్రికి పెళ్లి జరిగింది ఒక అబద్ధపు పెళ్ళి అని అంటూ ఉంటే అదంతా నాకు తెలుసు మాధవ అని చెప్తాడు. హారిక మొత్తం చెప్పింది అని నారాయణ ఇంట్లో ప్రతాప్ కళ్ళనీళ్లు పెట్టుకుని బాధపడుతూ ఉంటాడు. మరి ఇప్పుడు ప్రతాప్ మనసు మారుతుందా? మహాలక్ష్మికి చక్రికి తనే దగ్గరుండి పెళ్లి చేస్తాడా?
మరి దానికి ఆది ఒప్పుకుంటాడా? ఏం జరుగుతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.